హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విన్ అట్విన్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే స్వీట్ కార్న్ని రెసిడెన్షియల్ టైప్లో క్రిస్పీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ స్వీట్ కార్న్ని బాగా వాష్ చేసి కుక్కర్లో సాల్ట్ అండ్ ఉప్పును యాడ్ చేసి బాగా ఉడికించుకోవాలి. బాగా అంటే మరీ మెత్తగా ఉడికించకండి, జస్ట్ ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకే ఉడకనివ్వండి. స్వీట్ కార్న్ అనేది ఆల్మోస్ట్ మెత్తగానే ఉంటుంది. మరీ ఎక్కువ విజిల్స్ పెడితే మెత్తగా అయిపోతుంది, క్రిస్పీగా రావడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నార్మల్గా 1-2 విజిల్స్ వచ్చే వరకే ఉంచండి. నెక్స్ట్ ఉడికిన స్వీట్ కార్న్ని వాటర్ కన్సిస్టెన్సీ తీసేసి సపరేట్ చేసుకోండి. స్వీట్ కార్న్ అనేది బాగా చల్లార్చాలండి. చల్లదైన తర్వాత ఒక బౌల్లో తీసుకొని స్వీట్ కార్న్ని చల్లార్చిన స్వీట్ కార్న్ ఒక బౌల్లో తీసుకున్న తర్వాతకి దానిలో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేయండి. అలాగే కారపొడిని కూడా మన స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న 3 ఐటమ్స్ని ఆ కార్న్స్కి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోండి. వాటర్ అయితే ఎక్కువ వేయకండి, ఎందుకంటే అది ఆల్మోస్ట్ వాటర్ క్వాంటిటీనే ఉంటుంది. సో అందుకోసం వేసుకోకండి. ఇలా మిక్స్ చేసిన ఈ స్వీట్ కార్న్ బాగా కలుపుకోండి. ఈ కార్న్ ఫ్లోర్ అనేది బాగా స్వీట్ కార్న్కి పట్టాలి. నిదానంగా వేయించుకోండి. ఇంతే అండి, సింపుల్. కానీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీ కూడా ఉంటుందండి. బాగా వేగాక తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి. ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.